జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ 28వ తారీఖు నుంచి 2026 సంవత్సరం జూలై 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు, గ్రహగమనాలు, అలాగే దాన్ని అనుసరించి గోచార గ్రహగమనాలకు అనుసరించి తదనుగుణమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి పరిశీలిద్దాము. ముందుగా గోచార గ్రహగమనాలు. వృషభ రాశిలో మంగళ సంచారము, మిథున రాశిలో రవి సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుడు, బృహస్పతి వారు, శుక్రాచార్య వారి సంచారము. బుధ భగవానుడు ఈ నెల 30వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు. ఈ వారం అంతా కూడా ఇంకా కొన్నాళ్ళు వక్రగతిలోనే ఉంటారు, అది ఉంటుంది. ఈ నెల 30వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు. ఈ వారం 30వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, మీనరాశిలో శని మహారాజు సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగవంతంగా, అన్ని ప్లానెట్స్ లో చాలా వేగవంతంగా చుట్టి వచ్చే గ్రహం, ఏకైక గ్రహం చంద్ర భగవానుడు. ఆయన ఈ వారము ఆయన పర్యటన అంటే ఆయన గోచార గ్రహస్థితి వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఉంటుంది. ఆయన 4 రాశులు ఆయన సంచారం సాగిస్తున్నాడు చంద్ర భగవానుడు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి, ఈ గోచార గ్రహ గమనాలను అనుసరించి ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ వారంలో గోచారంలో ఏమన్నా సిగ్నిఫికెంట్ విషయం ఉందా అంటే, బుధ భగవానుడు వక్ర గమనంలోకి వెళ్ళడము సిగ్నిఫికెంట్ విషయము. 30వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలో ఉంటూ వక్ర గమనంలోకి వెళ్తున్నారు. ఇది ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిగిస్తుంది? గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, అలాగే అసుర గురువైన శుక్రాచార్యుల వారితోటి కలిసి ఆయన సంచారం చేస్తూ వక్రగతిలోకి వెళ్తున్నారు. దీనివల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు పరిశీలిద్దాము. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో చాలా అనుకూలమైన సమయము, ఆర్థికంగా ముందుకు వెళ్ళే శుభ సమయము. మీకు గనక ఏదైనా మతి మరుపు కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు అవన్నీ కూడా కరెక్ట్ అయ్యే టైము, వాటన్నిటి నుంచి మీరు బయటపడే టైము ఈ సమయము. ఫుడ్ విషయంలో క్రేవింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ స్పైసెస్ని ఇష్టపడతారు ఈ వారము. ఈ క్రేవింగ్స్ వల్ల మీకు కడుపులో మంటలు రావడము, వీటికి ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం చూసుకోండి ఫుడ్ విషయంలో. కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదా మంటలు ఇలాంటివంటే అది మీరు తీసుకునే ఫుడ్ వల్ల వస్తుందని మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాంటి ఫుడ్ తీసుకోవాలని ఎక్కువగా క్రేవింగ్స్ ఉంటుంది. సో కొంచెం కంట్రోల్డ్గా ఉండండి. మీకైతే ఒళ్ళు పెరగడం, వెయిట్ పుట్టాన్ అవడం అలా ఏమి ఉండదు, కానండి ఇంకో పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కొంచెం కడుపులో మంట ఇలాంటి మీరు ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా బాగా ఉంటుంది. అందరితోటి సత్సంబంధాలు ఉంటే ఫ్రెండ్షిప్ చాలా బాగా ఉంటుంది. మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయినా కూడా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగస్తులు అయితే మీ కొలీగ్స్తో చాలా మంచి సంబంధాలు ఉంటాయి, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. విద్యార్థులు అందరికీ కూడా స్మార్ట్ వేలో మంచి రిజల్ట్స్ గ్రాప్ చేయడానికి, సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థమయ్యే చాలా చక్కటి శుభ సమయం అని చెప్పాలి. శుభ సమయం ఈ సమయం. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్ళారు కాబట్టి ఈ వారంలో మొదటి 2 రోజుల తర్వాత 30వ తారీఖు నుంచి ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడము అత్యద్భుతమైన ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిగిస్తుంది. విష్ణు సహస్రనామం కావచ్చు, లలిత సహస్రనామం కావచ్చు, శివ సహస్రనామం కావచ్చు, ఏదైనా కూడా సహస్రనామాల్ని చదవడం వల్ల లేదా వినడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీకు కుదిరితే కనుక ఉదయం పూట అమ్మవారి సహస్రనామము, మధ్యాహ్నం పూట విష్ణుమూర్తి సహస్రనామము,
అలాగే సాయంత్రం పూట శివుడి యొక్క సహస్రనామాలు ఇవి చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచిది. ఈ రెండిట్లో ఏది లేదు, ఏది రోజులో ఏదో ఒకసారి ఏదో ఒక సహస్రనామం మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చదవండి. అంటే చదవడం అయితే స్నానం చేసి శుచులయ్యి దేవుడి దగ్గర దీపారాధన చేసి చదవండి. ఒకవేళ మీకు అలా కుదరలేదు, బిజీగా వెళ్తూ ఉన్నారు, వినడానికి ఎప్పుడైనా వినచ్చు. సో మీరు ఏ ప్రదేశంలో ఉన్నా మీరు చక్కగా ఇప్పుడు మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి యూట్యూబ్లో మీరు పెట్టుకొని వినండి. ఏదైనా చేయండి, మంచిదే. ఈ వారము బుధుడు వక్రగతిలోకి వెళ్ళడము, అలాగే ఉచ్చ స్థితిలో గురు భగవానుడు ఉన్నప్పుడు కర్కాటక రాశిలో ఆయన వక్రించడం మంచిది. కారణం ఏంటంటే కర్కాటక రాశి ఆయనకంత అనుకూలమైన రాశి కాదు, శత్రు క్షేత్రం కాబట్టి. ఈ రాశిలో ఆయన వక్రిస్తూ ఆయన వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు ఏంటంటే ఆయన అంటే అన్ని ప్లానెట్స్ లో ఒక్కొక్క తత్వం ఉంటుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదించే తత్వం. ఇప్పుడు శనీశ్వరుడు ప్రసాదిస్తే తరతరాలకి ఇచ్చేస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తే. బుధుడు ప్రసాదిస్తే చాలా స్మార్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిల్ని మనం అంటే డబ్బులు గుడ్లు పడతాయి. బుధుడు ప్రసాదించేది ఎవరి కళ్ళల్లో పడకుండా చక్కగా, అంటే ఎవరి కళ్ళల్లో పడకుండా అంటే నా ఉద్దేశము ఇప్పుడు కొన్నిసార్లు ఎదుగుతుంటే ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉంటాయి, ఇలా లేకుండా వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, అంతే. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. అలాంటి ధనాన్ని ఇస్తాడు బుధ భగవానుడు. దాంతోపాటు చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు. బుధుడు చాలా డబ్బుల్ని పెంచుతాడు అన్నది, డబ్బులు గుడ్లు పెట్టడం అనేది బుధుడు బాగా ఉంటే జరుగుతుంది. మిగతా చోట్ల కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము అవుతుంది మిగతా ప్లానెట్స్ వల్ల, కానీ బ్యూటిఫుల్ గా మన ఫైనాన్సెస్ స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే మటుకు బుధుడు చాలా చక్కగా తీసుకెళ్తాడు. మంచి అంటే కరెక్ట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి కొంతమందికి ఉంటుంది, కొన్ని చోట్ల ప్రాపర్టీస్ కొంటారు, వాళ్ళు కొన్న తర్వాత నుంచి అప్పటిదాకా మెట్ట భూమిగా ఉన్నది సడన్ గా బంజర్ భూమిగా మారిపోతుంది. అది గురుబలం ఉండడం వల్ల జరుగుతుంది. బుధబలం ఉండడం కూడా మెయిన్ ఇంపార్టెన్స్. బుధబలం ఉంటే ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా అవుతుంది. అలా డబ్బులు పెంచుకోవడానికి ఇది సరైన సమయం కాబట్టి ఈ సమయంలో ఏదైనా సహస్రనామాలు చదివితే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. చదివినా విన్నా కూడా ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మరియు తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం కూడా. ఇలా మనందరం కూడా భగవంతుడి ఆశీస్సులు పొందాలని చెప్పి, మన జీవితాలు సుఖ సౌఖ్యాలతో నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున భగవంతుని శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. బుధుడు వక్రగతిలోకి ఉండడమే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్. అంటే కాలపురుషుడు కుండలిలో సహజ లాభస్థానంలో లాభాధిపతి అయిన అంటే వన్ ఆఫ్ ద లార్డ్, కుంభరాశికి వన్ ఆఫ్ ద లార్డ్ అయిన రాహు భగవానుడు కూడా ఆయన స్వక్షేత్రంలో ఉండడము, గురు భగవానుడు ఉచ్చ స్థితిలో ఉండడము, ఇవన్నీ కూడా అందరికి ఫైనాన్సెస్ జీవం పోస్తుంది. గత కొంతకాలంగా చాలా మంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి చాలా బాగా ఉంది, కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలా ఇబ్బందులు పడుతున్న కోవలో కనుక మీరు ఉంటే, ఆ ఇబ్బందులు లేకపోయినా కూడా ఇంకా పెంచుకోవడానికి, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి దాని నుంచి బయటపడడానికి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇది చాలా బెస్ట్ పీరియడ్. మీకు కుదిరితే విష్ణు సహస్రనామాలే వినండి. అందులో విష్ణు సహస్రనామాల్లో లాస్ట్లో మనకి చెప్పినట్టు శివుడు పార్వతి యొక్క సంవాదం ప్రకారము శ్రీరామ రామ రామ అనుకుంటే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వస్తుంది. కాబట్టి రోజంతా కూడా మనసులో శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని అనుకోవడము అత్యద్భుతమైన ఫలితాన్ని కలగజేస్తుంది. కర్కాటక రాశి చరిత్రను కూడా సూచిస్తుంది. ఏదైనా పురాణాలు చదవడము లేదా వినడము ఇలాంటివి చేసినా కూడా చాలా సత్ఫలితాలను వస్తున్నాయి. అందులో అక్కడ దేవగురువైన బృహస్పతి ఉండడం వల్ల శివ మహాపురాణాన్ని విన్నా చదివినా చాలా మంచి సత్ఫలితాలు వస్తాయి. భాగవతము విన్నా చదివిన దేవి భాగవతం కావచ్చు, శ్రీమద్ భాగవతం కావచ్చు, చాలా మంచి ఫలితాలు వస్తాయి. కారణం ఏంటంటే ఇప్పుడు గురువు శుక్రుడు ఇద్దరు కూడా అక్కడ సంచారం చేయడం, ఇద్దరు గురుదేవులు సంచారం చేయడము ఏదన్నా భగవంతుడికి సంబంధించిన లీలల్ని తెలుసుకోవడానికి, వినడానికి, తద్వారా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే మనకి స్వామి కార్యం స్వకార్యం అంటాం కదా, ఇక్కడ అది జరుగుతుంది.
భగవంతుడి యొక్క లీలల్ని తెలుసుకుంటూ ఉంటే మన జీవితాన్ని చక్కగా మంచి రైట్ పాత్రలోకి తీసుకువెళ్ళి మనకి చక్కటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఇలా మనం అందరం కూడా భగవత్ కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనందరి తరఫున భగవంతుడిని మనస్ఫూర్తిగా శరణి వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.